నమస్కారం. మెయిన్ రోబో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు మన దేశం అభివృద్ధిలో దూసుకుపోతున్నా సమాజంలో ఇంకా వేధిస్తున్న ప్రశ్న: నిజమైన సామాజిక సమానత్వం ఎప్పుడు సాధ్యం? ఈ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిస్తున్నారు ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి. ఆయన మాటల్లో నిజముంది, ఆయన ఆశయంలో స్పష్టత ఉంది. సమాజంలోని అసమానతలకు కేవలం కుల వ్యవస్థే కారణం కాదు, ఆర్థిక అసమానతలే అసలు మూలమని డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి బలంగా నమ్ముతున్నారు. దశాబ్దాలుగా మన సంక్షేమ పథకాలు కులం కార్డుతోనే ముడిపడి ఉన్నాయి. కాని డాక్టర్ గోపాల్రెడ్డి అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న: పేదరికానికి కులముంటుందా? అవును. ఈరోజు అగ్రవర్ణాల్లోనూ తినడానికి తిండిలేని పేదలున్నారు. మరోవైపు కొన్ని వర్గాల్లో ఆర్థికంగా ఎదిగినవారు ఉన్నారు. మరి సహాయం ఎవరికి అందాలి? కేవలం కులాన్ని చూసి ఇవ్వాలా, లేక కడుపు ఆకలిని చూసి ఇవ్వాలా? డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి ఆలోచన ప్రకారం నిజమైన సామాజిక మార్పు రావాలంటే సంక్షేమ పథకాలు కుల ప్రాతిపదికన కాకుండా పేదరికం ప్రాతిపదికన అమలు కావాలి. నిజంగా అవసరమైన వాడు ఏ కులానికి చెందినవాడైనా సరే ప్రభుత్వ ఫలాలు నేరుగా వాడికే అందాలి. అర్హత ఉన్న ప్రతి నిరుపేదకు అండగా నిలిచినప్పుడే అది నిజమైన సామాజిక న్యాయం. డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి గారి ఈ విప్లవాత్మక ఆలోచన నేటి తరానికి ఎంతో అవసరం. ఆయన లేవనెత్తిన ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే అతని ప్రాథమిక అవసరాలు తీరాలి. విద్య, ఆరోగ్యం, నివాసం, ఉపాధి మరియు పరిశుభ్రమైన వాతావరణం ఇవి కేవలం సౌకర్యాలు మాత్రమే కాదు, ప్రతి పౌరుని ప్రాథమిక హక్కులు. ఇవి అందరికీ సమానంగా అందినప్పుడే సమాజంలో నిజమైన శాంతి, సంతోషం నెలకొంటాలి. సంక్షేమ విధానాల రూపకల్పనలో ఈ అంశాలను ప్రధానంగా పరిగణించాలి. కులం అనేది ఒక సామాజిక గుర్తింపు మాత్రమే, కాని పేదరికం అనేది ఒక జీవన స్థితి. అది వ్యక్తి రోజువారీ మనుగడను ప్రభావితం చేస్తుంది. ఆకలి, అనారోగ్యం, నిరుద్యోగం వంటివి కులాన్ని చూసిరావు. అందుకే పేదరికాన్ని గుర్తించి దాన్ని నిర్మూలించడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం కావాలి. ఈ నేపథ్యంలో పేదరిక ఆధారిత బాండ్లు వంటి వినూత్న ఆలోచనలు పరిశీలించదగ్గవి. ఈ విధానం ద్వారా ప్రభుత్వ వనరులు పారదర్శకంగా సరైన లబ్ధిదారులకు చేరే అవకాశముంటుంది. తద్వారా సమాజంలో సామాజిక న్యాయం చేకూరుతుంది. మరో ముఖ్యాంశం పర్యావరణ పరిరక్షణ. పరిశుభ్రమైన వాతావరణం లేకుండా మానవ జీవితం సంతోషకరంగా సాగదు. కాలుష్యం, వనరుల కొరత, వాతావరణ మార్పులు నేరుగా మానవ జీవన నాణ్యతపై ప్రభావం చూపుతాయి. కాబట్టి అభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యత కూడా అంతే ముఖ్యం. సమానత్వం అంటే అందరికీ ఒకే రకమైన వనరులు పంచడం కాదు, ఎవరికి ఏది అవసరమో ఆ మేరకు సహాయం అందించడం. ఇదే నిజమైన సామాజిక న్యాయం. ఒక పేద కుటుంబానికి అవసరమైన ఆసరా ధనిక కుటుంబానికి అవసరముండకపోవచ్చు. ప్రభుత్వ విధానాలు ఈ వాస్తవాన్ని ప్రతిబింబించాలి. భారతదేశం నిజమైన అర్థంలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ప్రతి పౌరుడు గౌరవంగా, సంతోషంగా జీవించే పరిస్థితులు కల్పించాలి. ఇది కేవలం ఆర్థిక వృద్ధితోనే సాధ్యం కాదు. సమాన అవకాశాలు, వనరుల న్యాయమైన పంపిణీ మరియు పర్యావరణ పరిరక్షణ అన్నీ సమన్వయంతో సాగాలి. ప్రతి మనిషి గౌరవంగా, సంతోషంగా జీవించగలిగే సమాజ నిర్మాణమే నిజమైన అభివృద్ధి. ఇది ఈ వెల్తీ స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మెయిన్ రోబో ఛానల్. డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్రెడ్డి స్పెషల్ స్టోరీపై మీ అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి.